జిల్లాలో ఎర్ర జెండా వెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండింటిలోనూ కామ్రేడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా పెద్ద పార్టీల నేతలు 2 సీట్లు విదల్చుకుపోతారా అన్నట్లు కమ్యూనిస్టు పార్టీలు దెబరించుకుని రాజకీయాలు చేస్తున్నాయి. రెండిట్లో సిపిఎం పార్టీ కొంతైనా బెస్ట్ అని చెప్పొచ్చు. 2 చోట్ల ప్రాతినిధ్యం లేకపోయినా ఆత్మగౌరవాన్ని కొంతైనా కాపాడుకుంటుంది సిపిఎం. సిపిఐ పార్టీ మాత్రం అన్ని వదిలేసుకొని 1-2 సీట్ల కోసం దేనికైనా రెడీ అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కుల రాజకీయాలకు తెగబడిపోగా ఏపీలో చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాల కోసం ఆయన కనుసన్నల్లో కామ్రేడ్లు పనిచేసుకుంటూ పోతున్నారు. పేదల కోసం కాకుండా పెద్దల కోసం రాజకీయాలు చేస్తున్నారు సిపిఐ నేతలు అన్న విమర్శ బలంగా వినిపిస్తుంది. తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల కోసం, సీట్ల కోసం కొంతకాలం బీఆర్ఎస్కు ఊడిగం చేశాయి. కేసీఆర్ అడక్కపోయినా మిర్యాలగూడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు బేషరతుగా మద్దతిచ్చేసిన కమ్యూనిస్టు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటారని ఆశపడ్డాయి. అయితే ఎన్నికలకు చాలా ముందుగానే కమ్యూనిస్టులతో పొత్తు లేదని, కావాలంటే 2 ఎమ్మెల్సీ సీట్లు పారేద్దామని కేసీఆర్ తమ పార్టీ నేతలతోనే అన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంత అవమానం పొందిన బీఆర్ఎస్తో పొత్తు కోసం చివరిదాకా కామ్రేడ్లు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. చివరకు కేసీఆర్ మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేయడంతో కమ్యూనిస్టులతో పొత్తులు లేవని క్లారిటీ ఇచ్చినట్లయింది. బీఆర్ఎస్ చీకొట్టేసిన తర్వాత కామ్రేడ్లు ఏమీ ఫీల్ కాకుండా చాలా కూల్గా కాంగ్రెస్ వైపు తిరిగి యాచన మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత ఉందని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం ఒంటరి పోరుతోనే అధికారంలోకి రావచ్చునని అనుకుంది. అయినా కామ్రేడ్లు వెంటపడ్డంతో సరేలే వాళ్ళని కూడా కలుపుకుపోతే పోయేదేముందని కామ్రేడ్లతో పొత్తుకు సై అంది. అయితే సిపిఐ, సిపిఎంలకు చెరొక అసెంబ్లీ స్థానం మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకోవడంతో సిపిఎం అవమానంగా భావించి మీ పొత్తు వద్దు, మీరు వద్దు అని కటీఫ్ చెప్పేసింది. సిపిఐ మాత్రం చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని కాంగ్రెస్ విదిల్చిన ఒక్క సీటే మహాప్రసాదం అనుకుని పొత్తులో ఉండిపోయింది. అసెంబ్లీ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ ఇస్తానంది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీ అయ్యే వాటిలోనే ఒకటి సిపిఐకి ఇస్తామంది. అయితే ఇప్పుడు సమీకరణలు మారిపోయి ముందుగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్లో ఆశావహులకు ఇవ్వడానికి రెడీ అవుతోంది. కాంగ్రెస్తో పొత్తు వద్దనుకున్న సిపిఎం పార్టీ పోటీ చేసిన 19 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు గల్లంతు కావడంతో చతికిల పడింది. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే 2 కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని అనుకున్నాయి. కాకపోతే సిపిఐ ఒక్క సీటు కోసం కాంగ్రెస్తో ఉండిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినా కాంగ్రెస్ను మనస్ఫూర్తిగా ఏమీ అనలేని, గట్టిగా అడగలేని దయనీయ స్థితిలో సిపిఐ ఉండిపోయింది. కాంగ్రెస్ను వద్దనుకున్న సిపిఎం అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్టు తిట్టగలిగే స్వేచ్ఛను మిగిల్చుకుంది. అంతకుమించి తెలంగాణలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు పెద్దగా సీన్ లేకుండా పోవడం విషాదమే అంటున్నారు వామపక్ష మేధావులు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అక్కడ అసలు కమ్యూనిస్టు పార్టీలనేవి ఉన్నాయా అన్న అనుమానాలు వచ్చేలా వాటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో ఓసారి కాంగ్రెస్తోనూ, మరోసారి టీడీపీతోనూ పొత్తులు పెట్టుకుని కాసిని సీట్లు బేరమాడుకుని కొన్ని పదవులు సొంతం చేసుకుని కాలక్షేపం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం కామ్రేడ్లు ఎందుకు కొరగాకుండా పోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు బోణియే కొట్టలేదు. ఐదేళ్ల తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ కామ్రేడ్లు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల తర్వాత గత 4.5 ఏళ్లలో ఏపీలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉనికి చాటుకోలేకపోయారు. అంత దీనస్థితిలోనూ పేదల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు ఆ పేదలను వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వత్తాసు పలికాయి.
సిపిఐ అయితే చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి సై అంటూ టీడీపీ అనుకూల రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తోంది. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో టీడీపీ తమతో పొత్తుకు సై అంటుందేమో అన్న ఆశ ఒక్కటే. అయితే చంద్రబాబు మాత్రం జనసేన, బీజేపీలతో కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ 3 పార్టీలు కలిస్తే కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయక తప్పదు. అయినప్పటికీ కమ్యూనిస్టులు మాత్రం తెలుగుదేశం మెట్ల దగ్గర కూర్చొని పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని, తమతో ప్రేమను అంగీకరించాలని కామ్రేడ్లు వన్ సైడ్ లవ్ను కొనసాగిస్తున్నారు. ఈరోజు బీజేపీ భారతదేశం మొత్తం మీద ప్రజాస్వామ్యం కూడా చేస్తూ ఉంది, లోకల్ కోసం కూడా చేస్తూ ఉంది. రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా, సిబిఐ ద్వారా వాళ్ళు అనేక రకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే బ్లాక్మెయిల్ చేస్తుంటే రాజకీయ బీజేపీ పార్టీకి ఇక్కడ రావడం ఏంటి అంటే రాజకీయ ఒంటరిగా బదని పని ఎదురుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఠికానా ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని రాజకీయ ఒంటరిగా బోధ తీసుకెళ్ళి బంగాళాదుంపడానికి ఉపయోగించవచ్చు. లేదా బీజేపీకి టీడీపీకి మధ్యస్థం చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏమైనా కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా చేసినటువంటి పనులకి ఇప్పుడు ఈ రోజు నుంచి చేసే పనులకి తేడా ఉంది. పచ్చి మితవాదం వైపు శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కావడం అనేది ఒక దురదృష్టకరంగా నేను భావిస్తాను. మొత్తానికి సిద్ధాంతాల పునాదులపై ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు సీట్ల రాజకీయాల్లో మునిగి పరువు పోగొట్టుకున్నాయి. వాటి అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. ఇది వాటి ఇదంటి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.